పెట్టెలు, పొగాకు కాడలు. షావుకారు బండి వచ్చింది, సరుకులు తెచ్చుకుందాం పద. 1 2 కొంచెం వేసావే. చాలేమ్మా. ఏంటిది ఉప్పు? నువ్వు తెచ్చిన సరుకు సరిపోయింది. ఏంది కామరన్నా, ఏం తీసుకొచ్చా? చింతపండు సామే. ఆహా, పొగాకు, అగ్గిపెట్టెలు, 2 అరటిపళ్ళు. ఉప్పు కావాలంటే ఎప్పు పువ్వు కావాలమ్మా. ఏందయ్యా, బుట్టడి చింతపండు తీసుకొని ముష్టి ఆ పొగాకును 2 అగ్గిపెట్ల మొక్కలు పారేస్తావా? ఏంటిది ఉప్పు? ఎప్పు పువ్వు కాదు. ఏంది మనయ్యా? ఏంటది? పప్పు వండా తీసురా. ఇదిగో సాగా. నువ్వు కూడా వేసి. నేనెందుకయ్యా? ఎందుకైనా మంచిది, నువ్వు కూడా వేయమ్మా. ఏమాదిరే, ఓ 100 రూపాయలు ఇచ్చే పాపం. ఎట్టాగే ఓ ఏడాది జరిగితే ఆ అడవి మనం సొంతం చేసుకోవచ్చు. మనకు జన్మనిచ్చినటువంటి కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో అలాగే మన జన్మ భూమి అయినటువంటి ఈ దేశ మాతను అంతకంటే మిన్నగా గౌరవించాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా మన దేశమాత గౌరవాన్ని పెంచాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపేది వయసు బాణి.